మా కావలి బిడ్డ ప్రతాప్ రెడ్డి అంటూ కావలి ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలను సమాజం గమనిస్తోంది. శత్రువును సైతం అన్నా అంటూ దగ్గరకు వెళ్లి మరీ ఆప్యాయంగా పలకరించే ప్రతాప్ రెడ్డి సంస్కారానికి కావలి ప్రజలు మురిసిపోతుంటారు. కావలి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అనుభూతులు అన్నింటిపై కావలి బిడ్డగా ఆకలింపు చేసుకున్న ప్రతాప్ రెడ్డి మరో జన్మంటూ ఉంటే కావలి బిడ్డగానే పుట్టాలని చెబుతుంటారు. అందుకే ముఖ్యమంత్రిగా రెండోసారి అధికారంలోకి వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా కావలిని రాబోయే 5 ఏళ్ల కాలంలో కావలి ప్రజలు మా కావలి బిడ్డ కాబట్టే ఇవన్నీ చేయగలిగాడని చెప్పుకునే స్థాయిలో భారీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు ప్రతాప్ రెడ్డి. సర్వేజన సుఖినో భవంతు, అదేనండి, అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలి అనే సూక్తినే ఆశయంగా పెట్టుకున్నారు ప్రతాప్ రెడ్డి. మనం మంచి మనసుతో పని ప్రారంభిస్తే భగవంతుడు కూడా తథాస్తు అంటూ ఆశీర్వదిస్తారు అంటారు. కావలిలో ప్రతాప్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధించడానికి నామినేషన్ వేసే కార్యక్రమంలో కావలి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కావలి బిడ్డగా ప్రతాప్ రెడ్డి కావలి రాజకీయాల్లో ప్రజల ప్రేమాభిమానాలు పొంది వారి ఆశీస్సులతో వేలాది మందితో నామినేషన్ కార్యక్రమం అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డ్రోన్స్ కెమెరాలతో తీసిన వీడియో. ప్రపంచనం ప్రపంచనం జగన్ముఖ ప్రపంచనం ప్రకంపనం ప్రకంపనం పచ్చల ప్రకంపనం. అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. నువ్వొక మొక్కని దైవకణం ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం లెక్కకు మించిన మంచితనం జగన్మోహన. నీ మది తేనె కణం నీ అడుగే సంచలనం రణశంఖారావం పూరించిన వీరత్వం అలు పెరగని నేతృత్వం వెనుదీయని ధీరత్వం సేవే నీ తత్వం మళ్ళీ నీదే దిగ్విజయం. అరరర నువ్వొక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. చిరునవ్వును చిందిస్తే అపనిందే వేశారు. ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు. రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు. ఎండకు వానకు చలికి తల వంచక యాత్రే చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు. చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు ధీరుడిలాగా చిత్తు చేసి ధర్మం గెలిచి ముఖ్యమంత్రివే అయ్యావు. నువ్వొక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. పదవికి ఎక్కిన వేళ ఖజానా ఖాళీగుంటే కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమ
అభివృద్ధే చూపావు. ఆంగ్లం విద్యందిస్తూ చదువులకే తండ్రయ్యావు. వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు. రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు. సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తన కీర్తికే ఎక్కావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. మాటిస్తే తప్పని శౌర్యం, తల తెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు. కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన చేసి నవ్యాంధ్రగా మార్చావు. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు. మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు. మరలా నువ్వే ముఖ్యమంత్రి